బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్‌లోనే ఒకళ్ళకి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకళ్ళకి మెసేజ్ చేశాననమాట. ఆహా! హూ ఈస్ హి? ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది. హ్మ్. మేడమ్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే ఈటీవీలో ఎవరైనా ఇస్తారండి అది. పెడితే ఓకే అని చెప్పేసేసి ఇంక అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం. మీరు హ్మ్. నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీరు నాకదే ఇంటర్వ్యూ ఇప్పుడేమంటారు హ్మ్. ఫైనల్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే 5 కన్విన్స్ అయ్యి డేస్, వచ్చేసారు. 5 డేస్ యాహ్! అవుతుంది. త్వరగానే కన్విన్స్ అయ్యారు నేను మీరు. మేడంని అడిగితే బావుంటది గదా! ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకొచ్చానంటే అదంతా మేడం దయే కదా! హ్మ్. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు హిట్ ఇలాగ టీవీ నుంచని? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బో! మా రమేష్ గారికి ఇంటర్వ్యూ గూడా వచ్చిందనేసి. హ్మ్. హ్మ్. అమ్మ ఎళ్ళొచ్చంటే, "వెళ్ళు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు" అని హ్మ్. చెప్పారంట. ఓకే. ఓకే. అండ్ జనరల్‌గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్‌లో లైక్ ఇప్పుడు సుమా గారు హ్మ్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము కొన్ని హ్మ్. ఫంక్షన్స్‌ని. ఏదైనా అఫీషియల్‌గా ఏదైనా జరగాలి అంటే ఆవిడుండాలి. బట్ ప్రతి ఫంక్షన్‌లో మాక్సిమం మీరందరూ వెళ్తూ ఉంటారు కదా! ఆవిడతో వెళ్తా పాటు. ఉంటాం. ప్రతి అంటే ఈవెంట్‌కెళ్తాం. లోకల్‌గా జరిగే అన్నిట్లో ఓకే. మీరుంటారు. ఔట్‌డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు. ఎందుకంటే డ్రెస్ ఒకటే గదా! నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. హ్మ్. మణికంఠ. హ్మ్. తమ్ముడే మంచోడు. హ్మ్. ఆయనకిచ్చి అప్పజెప్పేసి పంపిస్తుంటా. ఓకే. సో, మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఈవెంట్‌లో మీరుంటారు కాబట్టి మేడమ్‌తో పాటు, మోస్ట్‌లీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారనుకుంటా. మేడమ్‌తో కనబడుతూ నిజంగా ఉంటారు. అండి. ఇది మట్టుగా బ్యాక్ సైడ్ ఎళ్తాను గదా! అదిగో మేడంతో డాన్స్ చేస్తున్నా. ఆ! ఇట్లా సార్ అనేసి చేతులెప్పడం. ఓకే. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాననేసి. అది నన్నే నాకు నాకు తెలవదు. ఓకే. అంటే తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే గదా! ఆ గుర్తింపు అదంతా నాకొచ్చింది. ఓకే. అదే నార్మల్‌గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకొని ఏదో కొట్టుకుంటే నన్నెవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్‌గా అంటే మేమెవరం చూడని టైంలో లైక్ మీరు మేడమ్‌తో పర్సనల్‌గా స్టాఫ్ అందరూ ఉన్న టైంలో మేడమ్ అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? ఎప్పుడు మేము డిస్కషన్ చేయలే. డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈరోజు చేసామంటే ఇంక దాన్ని నేను మర్చిపోతా. ఇంక హ్మ్. వర్క్‌లో పడి నేనింక టోటల్ మర్చిపోతుంటా. ఓకే. ఇక వచ్చి మా ఫ్రెండ్స్ అందరొచ్చి, "నీ వీడియో వచ్చేసింది. మేడం రిలీజ్ చేసేసారు. హ్మ్. సూపర్, సూపర్" అనేసి పెడుతుంటారంట. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తేంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో అదేనండి. సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి ఆ! అది పెట్టారనమాట. 'చమ్మక్ చంద్ర' గారు గూడా 'చెమ్మక్ చంద్ర' అదే గారును, ఇమ్మాన్యుయల్ వీళ్ళు చేశారు. మొత్తం అయితే లాస్ట్‌లో ఆ స్కిట్‌లో గూడా మేడమ్‌ది అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. అవును. ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్‌లో ఒక వండర్‌ఫుల్ డాన్సర్ ఉన్నారు. నేనెళ్లి తీసుకొనొస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకొచ్చి మళ్ళీ హ్మ్. మీతో ఒక 'లింగిడి స్టెప్ లింగిడి' సాంగ్‌కి లింగన్ డాన్స్ లింగన్ చేశారు. అప్పుడు 'ఆది' గారు మొత్తం 'చమ్మక్ చంద్ర' మొత్తం అందరూ ఉన్నారు. పైన స్టేజ్ పైన. హ్మ్. 'శ్రీముఖి' గారు దానికి యాంకర్ శ్రీముఖి అనుకుంటా. గారు హోస్ట్ చేశారు. హ్మ్. కాదు రమేష్ గారు, అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్నీ అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్‌గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరుంటారు ఎక్కడో. అవును. అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్‌లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్‌స్టా వైస్‌గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, అటు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు గూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్‌గా మా రమేష్ గారు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారసలు? అంటే అదొక ఆనందం. ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్‌గా గూడా సుమా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో! ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినిట్‌గా సుమా గారనే చెప్పాలి. అవును. అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి నా చెప్పి గురించే. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకెలా అనిపిస్తుంటది ఆ నాకు మూమెంట్? చాలా ఆనందాన్ని పెంచుతుందండి. చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా. హ్మ్. అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను. ఓకే. అది మట్టుకు నిజం. ఎన్ని ఇయర్స్ సార్? ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందా? మేడం దగ్గర 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఇప్పటికి ఇది 3 మంత్స్ 2 ఇయర్స్ దాటి. 2 ఇయర్స్ దాటి 3 మంత్స్. హ్మ్. అబ్బా! పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు. అంతే. బిఫోర్ ఈ 2 ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, ఈ 18 ఇయర్స్‌లో పడిన కష్టమంతా కూడా ఈ 2 ఇయర్స్‌లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా. హ్మ్. ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగా గాని మేడం దగ్గరికెళ్ళాక మొత్తం. హ్మ్. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రేని లేకపోతే ఈ టెన్షన్స్‌కి
హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్‌కి వెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేసిపోయి, మళ్ళీ ఎప్పుడొస్తామో తెలవదు. హ్మ్. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. మళ్ళీ 4 గంటలల్లే ఇట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు? అంటే బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో గాని, లేకపోతే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లెయింట్ చేసినప్పుడు, ఎందుకొచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలెళ్ళిపోదాము. మనం అక్కడ అదొకసారి ఎక్కడంటే 'అగ్నిగుండం' సీరియల్ అనిపించిందండి ఆ హ్మ్. విషయం. ఎందుకు అమ్మ, నాన్న తిట్టుకొనొచ్చి గంజాయి ఎక్కడే తాగేవాళ్ళం కదా! అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. హ్మ్. ఈరోజు స్టూడియోకెళ్ళామంటే మళ్ళీ పొద్దున్నొస్తామా రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని. హ్మ్. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటదంటే, ఆ ఫుడ్ గూడా తినే ఫుడ్ గూడా అది షూటింగ్ ఫుడ్‌లు ఎలా ఉంటదో తెలుసు కదండీ! హ్మ్. అంతా. అవును. బయటిది కాదు. జ్వరం వచ్చేసేది. ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్‌లేసుకొని కొట్టుకునేవాడిని. హ్మ్. అప్పుడెంత 150 ఇచ్చేవారండి అప్పట్లో. పర్ డేనా? పర్ డే 150. ఓకే. అలాగెళ్ళిపోయేది.